ఉదయం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 వరకు కంటిన్యూస్గా పనిచేస్తే బాడీ అవసరానికి మించి అలసిపోయిన తర్వాత నిద్ర కూడా రాదు. మనం అలసిపోతే నిద్ర వస్తుంది అంటాం కదా, అది పరిమితికి మించి బాడీ ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, డ్రై అయింది అనుకోండి, మీకు ఆ 3-4 గంటల సమయం దొరికినా కూడా బాడీ కూల్ డౌన్ అవ్వదు. సో అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బాధ్యతలు. సో ఇవన్నీ కూడా మనం బయటికి చెప్తే అదేదో మనం కష్టపడిపోతున్నాం అన్నట్టుగా, ఏదో సానుభూతి కోసం మనం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. చంద్రశేఖరరావు చేసిన తప్పులు, అసలు ఆయన తీసుకోకుండా వదిలేసిన నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాల లోపాలు, అవినీతి, ఇదంతా ఒక భాగం. తీసుకోకుండా వదిలేసిన నష్టం అనేది అసలు ఊహించనంత నష్టం జరిగింది రాష్ట్రానికి. దీన్ని ఈ అలసట, ఈ నిద్రలేమి, వీటితో పాటు ఇప్పుడున్న ఎలక్షన్ వేడి, ఎండవేడి, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎట్లా దాన్ని? సౌజన్య గారు ఇంకా తప్పదు కదా. నాకు ఒక మిగతా వాళ్ళకు నాకున్న తేడా ఏంటంటే ఏజ్ ఆన్ మై సైడ్. నాకు వయసు ఓపిక రెండు ఉండడం అనేది దీన్ని సమన్వయం చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకు వయసు లేకపోతే ఓపిక లేకపోవడము, లేకపోతే ముందు నుంచి కష్టం కొంచెం లిమిటెడ్గా చేసే వాళ్ళకు కొంచెం సమస్యలు ఎక్కువ ఉంటాయి. నాకు ముందు నుంచి కూడా కొంచెం ఈ పని చేయడం, అందులోని ఈ వృత్తి అనేది నాకు ఇష్టమైన వృత్తి. మనం ఇష్టమైన వృత్తిలో ఎంత పని చేసినా కొంచెం మనకు అలసట అనేది కొంత తక్కువ ఉంటుంది. సో నేను ఈ వృత్తిని ఇష్టంగా తీసుకున్నా కాబట్టి లాగరాగలుగుతున్నాం. టార్గెట్ 14 అని పెట్టుకున్నారు రేవంత్ గారు. అది కష్టం అనిపిస్తుందా? ఈజీగా కొట్టేస్తారా? ఎట్లా ఉంది ఇప్పుడు జనం మధ్యకి వెళ్తున్నారు? లేదు, ఇప్పుడు ఈజీ ఎట్లా అవుతుంది? ఒక పక్కన 40 సంవత్సరాలు రాజకీయాలలో రాటుదేలిన చంద్రశేఖరరావు ఉన్నాడు. ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాల ఎత్తుగడలతోటి, వ్యూహాలతోటి ప్రధానమంత్రిగా ఇన్ని ఏజెన్సీలు వెన్నుదన్నుగా నిలబడ్డప్పుడు ఇద్దరిని ఎట్ టైం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఈజీగా ఎట్లుంటుంది? అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలలో ఓన్లీ కేసీఆర్ టార్గెట్. అంటే మనకు ప్రత్యర్థి ఎవరో మనకు స్పష్టం ఉండే, ఆ ప్రత్యర్థి మీద మనకు ప్రణాళిక ఉండే. ఇప్పుడు కనిపించేటోళ్ళు, కనిపించని వాళ్ళు, ప్లస్ మనకంటే 1000 ఏనుగుల అంగబలం, అర్ధబలం ఉన్న మోడీతో కూడా ఇప్పుడు కొట్లాడాల్సిన పరిస్థితి కదా. కాబట్టి డెఫినెట్గా టఫెస్ట్ టాస్క్ ఇది. కాకపోతే ఈ టఫెస్ట్ టాస్క్ని డీల్ చేయడం అనేది నాకు మొదటి నుంచి కూడా కొంచెం ఇష్టంతో కూడుకున్న పని. కిక్ ఉంటుంది. ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి? ఎవరు? మోదీయా, కేసీఆర్? మోదీనే. కేసీఆర్ అంటే అసెంబ్లీ ఎన్నికలల్లో రాష్ట్ర స్థాయి నిర్ణయాలు జరిగినప్పుడు, రాష్ట్రంలో ఉండే కుర్చీ కోసం పోటీ జరిగినప్పుడు ఆ కుర్చీలో ఎవరు ప్రధాన ప్రత్యర్థితో ఆ గేమ్ రూల్ అట్లున్నది. ఈరోజు ప్రధానమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జాతీయ అంశాలు, జాతీయ స్థాయిలో విధి విధానాలు, ఎన్నికల మేనిఫెస్టోలు కూడా జాతీయ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానమైన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీని.